మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధన్ సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదైవ్ అటల్ స్మారక ప్రదేశం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు. వాజ్పేయి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన ప్రధాని దేశానికి ఆయన అందించిన సమాన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సదైవ్ అటల్ ప్రాంగణంలో జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో ప్రధాని మోదీ వాజ్పేయి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. దేశాభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు మరియు భారత్ అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడంలో వాజ్పేయి చూపిన దూరదృష్టి సదా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో భారతదేశం సాధించిన పురోగతి నేటికి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కేబినెట్ మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు మరియు వివిధ రంగాల ప్రముఖులు హాజరై వాజ్పేయికి అంజలి ఘటించారు. సదైవ్ అటల్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు, సర్వధర్మ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కూడా పలువురు నాయకులు అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు. వాజ్పేయి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు.